మంత్రివర్యులు కోమరెడ్డి వెంకటరెడ్డి వస్తున్నారు. ఇది గన్నవరం బ్రిడ్జ్ ఆ ప్రాంతానికి చిరవాళ్ళకు చిరకాల కోరిక. ఇట్లా తిరిగి వస్తే 12 కిలోమీటర్లు, ఇప్పుడు వస్తే దాదాపు 2-3 కిలోమీటర్లు చేరుకునే ప్రయత్నం చేస్తాం. బ్రిడ్జ్ కడుతున్నాం మనం. కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ సిఆర్ఎఫ్ ఫండ్స్ కానీ, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ, గ్రామీణ సడక్ యోజన కానీ, నేషనల్ హైవేస్ కానీ, నగరాల స్మార్ట్ సిటీ కానీ, ఇట్లా అనేక రకాల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ ను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా నిధులు తీసుకొస్తాం, ఇంకా అభివృద్ధి చేస్తాం. కరీంనగర్ కార్పొరేషన్ ఈ 37 డివిజన్ సంబంధించి ఇక్కడ బీజేపీ గెలవదన్నారు. బీజేపీ గెలుచుడు చాలా ఇంపాసిబుల్ అన్నారు. ఇది కళ్ళలో కూడా జరగదని చెప్పన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ డివిజన్ లో కార్పొరేటర్ గా చంద్రని గెలిపించారు. చంద్ర ఇలియాస్ టింకు గెలిపించిన తర్వాత ప్రజలు ఏ నమ్మకం, ఏ విశ్వాసంతో ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించారో, కాశాభ్యాన్ని రేపరేపటి ఆడించారో, ఈ ప్రాంతాన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్దుతాం. ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు లేకుండా సమస్యలు లేని డివిజన్ గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్ది ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా మౌనమైందో ప్రజలకు తెలుసు. ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేను నిన్న మాట్లాడాను. ఇద్దరు ఆడిన డ్రామా చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బిగ్ బాస్ షోను మైమర్పించే విధంగా వాళ్ళిద్దరు షోలు ఉన్నాయి. వీళ్ళు అవినీతి పరులని వాళ్ళు అంటున్నారు, వాళ్ళ అవినీతి పరులను వీళ్ళు అంటున్నారు. వీళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ గురించి ప్రూవ్ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ మీద ఆధారణ ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీలో పోటీ, ఒక నాయకుడు వచ్చి మీడియా గ్రౌండ్ అయినా ఇంకో నాయకుడు లేని వల్ల. కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీ, టీవీలలో కవరేజ్ కోసం, మీడియా కవరేజ్ కోసం వీళ్ళు పడ్డటువంటి తంటాలు అంతా ఇంత కావు. ప్రజలు వీళ్ళ డ్రామాలు చూసి నవ్వుకున్నారు తప్ప శభాష్ అని ఈ పార్టీని ఆ పార్టీని అన్నదక్కలేదు. ఎందుకంటే రెండు అవినీతి పార్టీలే, వాళ్ళ బండారం వాళ్ళే బయటపెట్టుకుంటారు. మీరు అవినీతి పరులు అంటే మీరు అవినీతి పరులు, మీరు అవినీతి పరులు. దీని ద్వారా ప్రజలకు స్పష్టమైంది ఏంది, ఈ రెండు కూడా అవినీతి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా ఎలిమినేషన్ ఇచ్చారు, బిగ్ బాస్ ఇచ్చినట్టు. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, తెలంగాణ రాష్ట్రంలో నీతి నిజాయితీవంతమైన పాలన సాగాలంటే, నిధులు రావాలంటే, అభివృద్ధి చెందాలంటే ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దాం, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి ప్రజలందరూ మా వైపు ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆ షోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి మేము కూడా దాన్ని డిస్టర్బ్ చేద్దానికి మేము కూడా చూస్తూ ఎంజాయ్ చేసినాం. మేము కూడా ఆ షో చూసి, బిగ్ బాస్ షో చూసి. కాబట్టి వాళ్ళ నిజాయితీ ఏదో అర్థమైంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నాను నేను. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎన్నికల సమయంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పాల్పడ్డది అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పాల్పడ్డ ఒక్క అవినీతి మీ బయటకు వస్తలేదు, నాకు అర్థం కాలే. ఒక్క అవినీతి, ఫోన్ ట్యాపింగ్ పొట్టు చేసిండ్రు. భార్యాభర్త నిన్నగాక మొన్న స్పీచ్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు భార్యాభర్తల ఫోన్లు కూడా విన్నారు అన్నారు. ఇవాళ ఆ సిట్టు విచారణ, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్టు విచారణ ఏ విధంగా ఉందంటే టీవీ సీరియల్లకే సాగుతూనే ఉన్నది. 100 మందిని 1000 మందిని పిలుస్తున్నారు, విచారణ అంటున్నారు, టీవీలో వస్తున్నది. మీరు విచారణ గిన్ని రోజుల నుంచి విచారణ చేసి గిన్ని 100 మందిని పిలిచి మీరు సాధించింది ఏంది? ఇంకెన్ని రోజులు విచారణ సాగిస్తారు? ఇది ఎన్ని రోజులు విచారణ సాగిస్తారు? ఇంత జరిగిన విచారణలో ఏం బయటపడ్డది? అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ కలిసి ఒప్పించి, సార్ నా ఏరియాలో ఫలానా నాయకుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన కూడా ఫోన్ మనం వినాలని చెప్తే ఆ వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎమ్మెల్యేలు కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఇంత తతంగం జరిగింది. ముఖ్యమంత్రి గారే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు, ఆయన ఫోనే విన్నారంటున్నారు. మరి అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకు శ్రద్ధ వహిస్తలేరు? ఇంకా ఎన్ని వేల మందిని పిలుస్తారు? ఎన్ని రోజులు ఈ సీరియల్ కొనసాగిస్తారు? దీని సమాప్తం ఎప్పుడు? మీరు ఎప్పుడు కేసులు బుక్ చేస్తారు? ఎప్పుడు ఛార్జ్ షీట్ చేస్తారు? ఎప్పుడు నిందితులను అరెస్ట్ చేస్తారు? ఛార్జ్ షీట్ వేస్తారా? అసలు ముఖ్యమంత్రి గారు చెప్పాలి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు వేసిన సిట్టు దానికి నిబద్ధత ఉందా? ఫస్ట్ అధికారులు మంచోళ్లే, కానీ అధికారులు ఫ్రీడమ్ ఇస్తలేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే దీనికి ఇట్నే చెప్తూనే ఉండరు. ఇక ఛార్జ్ షీట్ లేదు, ఎంక్వైరీ లేదు, ఏం లేదు, టైం పాస్ పాలిటిక్స్ అని కూడా. దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఇలా ఇద్దరి మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్.
భారతీయ జనతా పార్టీ స్ట్రెంత్ అవుతున్నది. నితిన్ నబీన్ గారు తెలంగాణ రాష్ట్రంలో పయనించిన తర్వాత పార్టీ కార్యకర్తల లోపల ఇంకా జోష్ వచ్చింది. కార్యకర్తల సమావేశాలు పూర్తిసార్లు సక్సెస్ అయినాయి రామచంద్ర గారి నేతృత్వంలో. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాప కింద నీళ్ళ పైకి వస్తున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రానియొద్దని చెప్పి ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ఈ డ్రామాలు ఆడుతున్నారు. మీ డ్రామాలను ప్రజలు గమనించారు, గుర్తించారు. మీ డ్రామాలు ఇక సాగని విషయాన్ని గుర్తించుకోవాలి. సీఎం గారు కూడా నితిన్ నబీన్ పర్యటన పైన కొన్ని కామెంట్లు చేశారు. మంత్రులు కూడా కామెంట్లు చేస్తూ బీజేపీ అధికారంలోకి రావడం కళ తెలంగాణలో పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయని చెప్పేసి కొన్ని